నిన్న క్యూనిస్ ఆఫీస్ పైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పైన మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కవిత జాగృతి అధ్యక్షురాలు మరి కొంతమంది చిల్లర మూకులని తీసుకొచ్చి దాడి చేపించడం జరిగింది. ఈ దాడిని బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా ఈ దాడిని సంపూర్ణంగా మేము ఖండిస్తున్నాము. ఇది ఇవాళ తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడి కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీల మీద జరిగిన దాడి, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల మీద జరిగిన దాడిగా మేము ఇవాళ చెప్తున్నాం. ఇవాళ కవిత మదం ఎక్కి అక్కడ అయ్యతోటి కొట్లాడుకొని అన్నతోటి కొట్లాడుకొని ఇవాళ బయటికి వచ్చి ఏ పరిస్థితులు లేక ఏ దారులు లేక ఇవాళ ఒక బీసీ వాదం ఎత్తుకొని ఆమె ఇలా మేము బీసీల కోసం కొట్లాడతామని అంటుంది. మేము ఎట్లా నమ్ముతామమ్మ కవితమ్మ? మీ అయ్యా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు బీసీ రిజర్వేషన్లు 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 23%కి తెచ్చింది మీ అయ్య కాదా? ఇదే ఆర్డినెన్స్, సేమ్ ఆర్డినెన్స్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముందలేసుకుండో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇస్తామని ఆ రోజు మీ అయ్య గిట్లా ముందలేసుకున్నాడు. అయిందా? కాదు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు రావు. మరి నీకేం సంబంధము రిజర్వేషన్లకు? 10 సంవత్సరాల లేని సోయి బీసీల మీద అప్పుడు లేని ప్రేమ ఈరోజు మీకు అంత ప్రేమ వచ్చిందా అమ్మ? మేము అంత పిచ్చోళ్ళమ్మా? మా బీసీలు అంత తెలివి తక్కువలా? మేము అన్నీ గమనిస్తున్నాం. నువ్వు దేనికి వచ్చినావు? ఇవాళ మా బీసీ ఓట్ల కోసం వచ్చినావు. ఇవాళ మీ అయ్య వెనుక ఉండి నిన్ను ఇంకో కుంపటి పెట్టిపించే కార్యక్రమం ముందలేసుకున్నావు. ఇది పద్ధతేనా? నువ్వేదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలి. రాజకీయాలలో ఒకళ్ళు కౌంటర్ ఇస్తే దానికి ప్రతి కౌంటర్ ఇచ్చే సంప్రదాయాలు ఉన్నాయి. ఇలా చట్టాన్ని నువ్వు చేతిలోకి తీసుకొని రౌడీలని తీసుకొచ్చి వాళ్ళకు లక్షలు డబ్బు ఇచ్చి ఈ నిన్న జరిగిన దాడిలో ఇదే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడు కంచర్ల శివారెడ్డి నల్లది మాస్క్ వేసుకొని వచ్చిండు. కంచర్ల శివారెడ్డి ఆయన ఎందుకు వచ్చిండు? ఆయన 3 ప్లాట్లు కబ్జాలు ఉన్నాయి అస్సినాపురంలో. ఆ ప్లాట్లు రిజిస్ట్రేషను ఆపిండు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. మరి ఈయన ఆపితే నువ్వు కవిత దగ్గరికి పోయి కోట్లల్లా విలువ చేసే ల్యాండ్ కవిత దగ్గరికి పోయి నువ్వు అది క్లియర్ చేయించుకున్నావు. క్లియర్ చేయించుకొని ఇవాళ ఆమె ఉసిగొల్పితే మా మల్లన్న మీదికి దాడికి ఎగబడ్డారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము మా బీసీలము మా బహుజనులము మేము తలుసుకుంటే కవితమ్మ నువ్వు మషి అయిపోతావు. ఇది కరెక్ట్ కాదు. ఇలా మహిళా లోకం నిన్ను చీకొడుతుంది, ఊస్తురు నిన్ను. ఏం రౌడీలను తీసుకొచ్చి రౌడీయిజం చేద్దాం అనుకుంటున్నావా? ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మా రాజ్యం మాకు రాబోతుంది. ఇన్ని రోజులు మేము ఏదో ఓట్లు వేసినాం, ఇప్పుడు వేయడానికి మేము సిద్ధంగా లేవు. మా మల్లన్న చెప్తూనే ఉంటాడు, మీ ఓట్లు మాకొద్దు, రెడ్డి కమ్మ వెల్మ మీ ఓట్లు మాకొద్దు, మా బీసీ ఓట్లు మాకు చాలు. రాబోయేది మా బీసీ రాజ్యమే. బిడ్డ నిన్ను మా బీసీ రాజ్యంలో మేమేందో మాదేందో నీకు ఇట్లా చూపిస్తాం. జై బీసీ, జై మల్లన్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది దౌర్జన్య పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడి బీసీ మీద బహుజనుల మీద జరిగినటువంటి దాడి ఇది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కవిత ఎక్కడుంది? అసలు తెలంగాణ ఉద్యమంలో అసలు ఏం చేసింది ఆమె? ఇలా తెలంగాణ ఉద్యమంలో మేము సాయశక్తిలో కష్టపడ్డాం. 2001 నుంచి 2012 వరకు నేను తెలంగాణ ఉద్యమకారునిగా పనిచేసిన. ఎప్పుడు ఇట్లాంటి కేసీఆర్ గారు ఎట్లాంటి దౌర్జన్యాలు పాడుపలే, ఎలాంటి దాడి చేయలేము మేము. ఇది ఎక్కడి సంస్కృతి? నువ్వు తండ్రి మీద కోపంతో బహుజనుల మీద దాడి చేసుడు ఎక్కడిది? తండ్రి మీద కోపంతోనే బహుజనుల మీద దాడి చేసేది ఎక్కడిది? నీకేదైనా కోపం ఉంటే నీ ఇంట్లో చూసుకో, కానీ బీసీల మీద నీ ప్రతాపం చూపిస్తే బీసీలు ఆగరు.
ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త పార్టీ తీసుకొచ్చే కోపమే కదా మీ అందరికీ. తెలంగాణ భాష యాస తెలియనటువంటి మూర్ఖులు మీరంతా. తెలంగాణలో ఉన్నటువంటి పదజాలము ప్రపంచంలో ఎక్కడ ఉండదు. తెలంగాణకు ఒక ప్రత్యేకమైన ప్రావీణ్యత ఉంది. తెలంగాణ భాషలో ఉన్నటువంటి అర్థాలను అర్థం చేసుకోవాలని దద్దమ్మలు మీరంతా. ఇవాళ క్యూన్యూస్ మీద దాడి చేస్తే ఉటిన అయిపోతుందా? ఇవాళ బహుజనులము అందరూ రగిలిపోతూ ఉన్నారు. 10 సంవత్సరాల పరిపాలనలో వెలమ పరిపాలనలో అనగారిన బతుకులు అట్టడుగుపోతూ ఉన్నాయి. ఇలా దౌర్జన్యాల మీద ధన ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీసీల మీద చేసిన బహుజనుల మీద చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమవుతాం, ఎక్కడికక్కడ తరిమి కొడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఇలా బీసీలు బహుజనులు ముక్త కంఠంతో మల్లన్న వెంట నడుస్తూ ఉన్నారు, సంఘీభావం తెలుస్తూ ఉన్నారు. ఇలా తీర్మానం వలన ఏం చేసిండు, ఏం మాట్లాడి తప్పు మాట్లాడిండా? తెలంగాణ భాషను తెలంగాణ యాసను మాట్లాడిండు. అది మీరు అర్థం చేసుకోవాలి కదా. మీరు అర్థం చేసుకోకుండా దాడిలోకి పాల్పడితే ప్రతి దాడి చేయొచ్చు, కానీ మేము ప్రతి దాడి చేసే వాళ్ళం కాదండి. ఎందుకంటే మేము బీసీలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము రేపు బీసీ రాష్ట్రాన్ని మేము తెచ్చుకుంటాం, బీసీ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తాం. నిర్మాణాత్మకమైనటువంటి సంచలనమైనటువంటి ఒక ప్రకటన ద్వారా ఇలా తీర్మానం వలన బయటకు వస్తూ ఉన్నాడు. ఆ తీర్మానం వలన మీరు ఏం చేద్దాం అనుకుంటే ఏం చేయలేరు. లక్షలాది తీర్మానం వలన ఉన్నారు, మీకు ఆ విషయం తెలియదు. 2 కోట్ల మంది తీర్మానం వలన ఏమైనా చేయగలుగుతారా మీరు? తీర్మానం వలన ముట్టుకోలేరు మీరు. ఇలా క్యూన్యూస్ మీద దాడి బహుజనుల మీద ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను, మీ యొక్క రాజ్యం అయిపోయిందిగా, వేలమ రాజ్యం అయిపోయింది, రెడ్డి రాజ్యం అయితే వచ్చేది బీసీ రాజ్యం, బహుజనుల రాజ్యం వస్తూ ఉంది. బీసీ ముఖ్యమంత్రిగా మల్లన్న ఉంటాడు, కొత్త పార్టీగా బీసీ పార్టీ వస్తుంది, మీ పప్పులేం ఉడకాయి. కాబట్టి ఒకటే నేను చెప్పేది, బహుజనుల మీద ఈగ వాలితే బీసీ సమాజం ఊకోదు. ఎంబీసీ బీసీ వాళ్ళు ఏకమవుతారు, మైనార్టీలు ఏకమవుతారు, ఎస్సీ ఎస్టీలు ఏకమవుతారు. ఎక్కడికంటే ఎక్కడికంటే అక్కడ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, కానీ ఒక రక్తపు చుక్క కూడా నష్టపోకుండా, ఒక రక్తపు చుక్క కూడా కారకుండా బీసీ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాడు మల్లన్న. ఏం తప్పు చేసిండు? ఎందుకు ఈ దాడి ప్రతి దాడిలో తెలంగాణ ఉద్దేశం కాదు, తెలంగాణ సంస్కృతి కాదు. సంస్కృతికి వ్యతిరేకంగా మీరు పాల్పడుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంకు మీకు ఏమర్థమైంది? తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి యువత తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలే కదా. ఇలా ఓయూలో జరిగినటువంటి దాడులకు ఎవరు బలైపోయినారు? ఎస్సీ ఎస్టీ బీసీలే కదా బలయ్యారు. ఎవరైనా వెలమదలో చచ్చిపోయారా? ఎవరు చావలే. అలాంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఏకైక నాయకుడు, మాకు బీసీ నాయకుడుగా ముఖ్యమంత్రిగా కొత్త బీసీ పార్టీ పెట్టడానికి ముందుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు తీర్మానంలో దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా అనేక మంది అనేక జిల్లాల నుంచి రావాల్సి ఉంది, వస్తూ ఉన్నారు. అయితే మేము అక్కడికక్కడే మీరు ప్రోగ్రాం దగ్గర రావద్దంటా ఉన్నాం. కాబట్టి ఏ ప్రోగ్రాం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా తెచ్చుకున్నామో ప్రజాస్వామ్య పద్ధతిలోనే బీసీ రాష్ట్రం తెచ్చుకుంటాం. ఈ తెలంగాణ అసెంబ్లీలో బీసీలే ఉంటారు. బీసీలో తెలంగాణ బీసీ అసెంబ్లీగా మారుస్తాం. సమస్యలతోని చెడుగుడులాడతాం తెలంగాణ అసెంబ్లీని. ఇవాళ రైతు సమస్యలు చచ్చిపోతూ ఉన్నారు, రైతులు అట్టడుగు ఆగమవుతూ ఉన్నారు. ఇవాళ మీరు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆ ధరని అధ్వానంగా అయిపోయింది, చచ్చిపోతూ ఉన్నారు రైతులు పల్లెటూళ్ళల్లో. ఎక్కడి సమస్యలండి ఇవి? సమస్యల మీద పుట్టుకొస్తుందే మన బీసీ పార్టీ, సమస్యల మీద పుట్టుకొస్తుంది మన తెలంగాణ బీసీ పార్టీగా ఇంకా కొద్ది రోజులు మీ ముందుకు వస్తుంది. కాబట్టి చదువుకున్న మేధావులు, చదువుకున్న యువకులు, లాయర్లు, డాక్టర్లు మీరందరూ బీసీ ఉద్యమంలో పాల్గొనాలని తీర్మానం మల్లన్నపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. మీరు కూడా మీ యొక్క జిల్లాల్లో, మీ యొక్క నియోజకవర్గాల్లో, మీ యొక్క మండలాల్లో ఇది ఖండించండి. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం బీసీ పార్టీ పెట్టుకుంటాం, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం ముఖ్యమంత్రి చేస్తాం. దాడిలు ఇంకొకసారి ఈ విధంగా దాడి చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ జై బీసీ, జై బీసీ, జై తీర్మానం మల్లన్న. లిక్కర్ స్కామర్ ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్రానికి మచ్చ తెచ్చిన కల్వకుంట్ల కవిత ఈరోజు ఆమె తెలంగాణ సంస్కృతి కూడా మచ్చ తెచ్చింది. ఈరోజు ఇవాళ క్యూన్యూస్పై మల్లన్న గారిపై దాడిని బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దాడులు
చేయడం సరికాదని చెప్పని మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు ఏమన్నారు మల్లన్న గారు బలహీన వర్గాల గురించి లేవనెత్తున్నాడు, మీరు చేసిన అరాచకాల గురించి ఎండగడుతున్నాడు. అదే కదా 10 ఏళ్ళు మీరు తెలంగాణలో ఏం చేశారు? తెలంగాణలో ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే దోచుకున్న తెలంగాణలో. ఇలా విద్య పక్కకు పడేసినారు, వైద్యం పక్కకు పడేసినారు, కానీ 8 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. ఇవాళ అదే విధంగా 75 సంవత్సరాల నుంచి కూడా బలహీన వర్గాలు ఇంకా బలహీనంగా ఉండిపోతున్నాయి, బలమైన వర్గాలు ఇంకా బలంగా తయారవుతున్నాయి. మన జరిగిన జైరాబాద్ సభలో మల్లన్న గారు తీవ్రమంగా స్పందించారు. ఇవాళ ఉన్న పార్టీలన్నీ అగ్రకులాల పార్టీలే, మనకు పార్టీ కావాలి, ఓ గుర్తు రావాలి, మనము బీఫామ్లు ఇచ్చే విధంగా ఉండాలి, స్థాయిలో ఉండాలి, మనకు పార్టీ రావాలని చెప్పని సభలో ఆయన స్పందించారు. కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ కుటుంబం ఎప్పుడు కూడా బలహీన వర్గాల మీద సౌది తల్లి ప్రేమ తప్ప నిజమైన ప్రేమ లేదు. ఇవాళ చూసుకుంటే లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయింది కవిత. ఇవాళ ఏమన్నారు మల్లన్న గారు? బీసీలు ఆత్మగౌరవంగా బతకాలన్నా, బీసీలకు ఉద్యోగం రావాలన్నా, బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలన్నా రాజకీయ పార్టీ అవసరం అని చెప్పి అన్నారు. ఇలా 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ కోసం జారీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము కల్వకుంట్ల కవితకి ఏం సంబంధం? బీసీనే ఏమన్నా ఏమన్నారు? మీకు మాకు సంబంధం ఏమిటని అడిగారు. తప్పైంది అనుకోండి, తప్పే అనుకోండి, మీరు అనుకోండి, అలా రిసీవ్ చేసుకుని అనుకోండి మీరు. అయితే ఈ దాడులు సంస్కారమా? కౌంటర్గా మళ్ళీ మీరు సమావేశాల్లో చెప్పుకోవచ్చు, స్పందించవచ్చు, మీడియా సమావేశంలో ప్రశ్నించవచ్చు, అన్నీ చేయొచ్చు. ఈ దాడి ముమ్మాటికి దుర్మార్గపు చర్య, ఇది మంచి పద్ధతాలు తెలంగాణలో. ఇవాళ మల్లన్న గారి మీద జరిగిన దాడి 2 కోట్ల బీసీల మీద జరిగిన దాడిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము గట్టిగా బీసీలను తలుచుకుంటే మేము గట్టిగా 2 కోట్ల మంది గాలి ఉత్తే మీరు కొట్టకపోతారు గాల్లో. ఎంతమంది ఉన్నారు మీరు రాష్ట్రంలో? మీరు పిడికడ మంది లేరు. 2 షేర్ల బియ్యం ఉంటే సరిపోతుంది మీకు. మీరు మా మీద దాడా? మేము అదే మా సంస్కారం కాదు, దాడి చేయడం మా సంస్కారం కాదు. మీ ఉన్న సమస్యని లేవనెత్తడమే, ప్రజలకు వివరించడమే మా సంస్కారం. అంతే తప్ప ఇలాంటి దాడులు తెలంగాణలో మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. అంటే వాళ్ళు కుమ్మక్కయి ఈ బీసీ వర్గాలు బలపడుతున్నాయి, వీళ్ళని అణిచేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా నాకు అర్థం కావట్లేదు. అదే అనిపిస్తుంది తెలంగాణ చూస్తుంటే. అరే టీఆర్ఎస్ పార్టీని అరాచకాలని తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీని సీట్లో కుదబెట్టినాం. కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు స్పందించడం కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పని విచారణ జరిపి నేరస్తులపైన కఠినమైన చర్య తీసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని చెప్పని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అన్న ఈరోజు చూస్తూ ఉంటే బీసీ సమాజం కానీ ఎస్సీ సమాజం కానీ ఎస్సీ సమాజం ఏమర్థం చేసుకుంటున్నాయంటే ఇలా రంగులు వేరే కానీ ఎజెండా ఒకటే అనిపిస్తుంది. ఇవాళ ఒక ఎమ్మెల్సీ గారి మీద, బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్సీ గారి మీద దాడి జరిగితే ఇలా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు, దాన్ని కౌంటర్ చేయట్లేదు. అంటే వీళ్ళంతా లోపల కుమ్మక్కయ్యారా? అంటే బీసీ వాదం గట్టిపడుతుంది, మల్లన్న బీసీ నాయకులను తయారు చేస్తున్నాడు, బీసీ రాజ్యాధి కోసం బాటలు వేస్తున్నాడు అని చెప్పని ఈర్ష్యన, అసూయ, పగన అదే అనిపిస్తుంది. నిన్న వచ్చిన వారిలో కూడా ఒక 5-6 తప్ప మిగతా అందరూ మళ్ళీ బీసీ ఎస్సీ ఇష్టం అవుతారులే. అంటే మాకే గొడవలు పెట్టి రేపు కేసులలో కూడా మేమే బలైపోవాలి. అంటే మీరు మంచిగా ఉండాలి అంటే అధికారాన్ని మీరు చెలాయించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు బలైపోయింది? బీసీ ఎస్సీ ఎస్టీలే. రాజమహేంద్రులు కల్వకుంట్ల కుటుంబం. ఎవడి వాళ్ళు వచ్చింది తెలంగాణ? ఎవడు వెళ్ళిండు? ఎవరు దోసుకుని తెలంగాణని? బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తుంది. మేధావులు, విద్యార్థి వర్గం, మహిళా శక్తి అందరూ కూడా, యువశక్తి అందరూ కూడా ఏకమవుతున్నారు. ఇవాళ అయిన ప్రతి గ్రామాన చర్చ నడుస్తుంది. ఇవాళ మల్లన్న గారు ఉన్నారు కాబట్టి, మల్లన్న గారు ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు బీసీలు అందరం. ఎందుకంటే మా బీసీ బిడ్డ పుట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తి అంట మేము ఉన్నాం, ఆయన వెంట నడుస్తాం. కానీ మమ్మల్ని కాపాడడానికి మల్లన్న ఉన్నాడు బిడ్డ. మిమ్మల్ని కాపాడడానికి ఎవడున్నాడో మీరు చూసుకోండి. ఇక మమ్మల్ని కాపాడడానికి మాకు అండగా మాకు మల్లన్న ఉన్నాడు, తినమని మల్లన్న. మీరు మిమ్మల్ని కాపాడడానికి ఎవడు ఉన్నారని చెప్పి మీరు చూసుకోండి. మీరు 80% తిరగనివ్వం. మిమ్మల్ని కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేకుండా చేస్తాం. మీరు రాజకీయ పునాది లేకుండా రాజకీయంగా బొంద పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై బీసీ, జై బీసీ.
జై బీసీ, జై జై బీసీ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.